సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అందరికీ ఒక వండర్ఫుల్ గుడ్ న్యూస్. సిఎస్ఐఆర్ నెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేశారు. ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు. ఎగ్జామినేషన్ని జనవరి ఫిబ్రవరి 2022లో 3 డిఫరెంట్ డేట్స్లో ఆర్గనైజ్ చేయబోతున్నారు. 15 months కన్నా ఎక్కువ టైం అయిపోయింది మనకు సిఎస్ఐఆర్ నెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కోసము వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్. జూన్ 2021 సైకిల్ని ఆర్గనైజ్ చేయలేకపోయారు ఎందుకంటే కరోనా లాక్డౌన్ కారణంగా. ఈ జూన్ 2021 సైకిల్ని మనకు జనవరి ఫిబ్రవరిలో 3 డిఫరెంట్ డేట్స్లో 2022 ఇయర్లో ఆర్గనైజ్ చేయబోతున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు నెక్స్ట్ ఇయర్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ గుడ్ ఇయర్ ఫార్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్. ఎందుకంటే 3 సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామినేషన్స్ మనకు 2022లో కండక్ట్ చేయబోతున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఈసారి ఇచ్చిన నోటిఫికేషన్కి జస్ట్ 2 months టైం ఇవ్వడం జరిగింది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఈ ఎగ్జామినేషన్ యొక్క ముఖ్యమైన డీటెయిల్స్ మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేద్దాము. యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వెంటనే మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఈ ముఖ్యమైన కాన్సెప్ట్స్ని స్టార్ట్ చేద్దాము. ఈ కాన్సెప్ట్ మీకు ఖచ్చితంగా, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది ఇన్ ఆర్డర్ టు క్రాక్ సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామినేషన్ మై డియర్ ఫ్రెండ్స్. సో వాట్ వీఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ స్టార్ట్ అవర్ మెయిన్ వీడియో. బిఫోర్ దట్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి విజిట్ చేస్తే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాజ్ వెల్ యాజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, నేను అన్అకాడమీలో సిఎస్ఐఆర్ నెట్ ఆస్పిరెంట్స్ కోసం ఫ్రీ క్లాసెస్ తీసుకుంటున్నాను. దయచేసి మీరు అన్అకాడమీ ఓపెన్ చేసి అహ్మద్ బాషా షేక్ అని సెర్చ్ చేసి మీరు నా కోర్స్కి ఎన్రోల్ చేసుకోండి. యాజ్ వెల్ యాజ్ నా ఫ్రీ లైవ్ క్లాసెస్ని వినండి, నన్ను ఫాలో అవ్వండి. సో తెలుగులోనే చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది. సో ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా నా ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. మీరు ఫాలో అవ్వండి. మేము ఫ్యూచర్లో ఆర్గనైజ్ చేసే కోర్సెస్ కూడా ఎన్రోల్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనము ఈ వీడియోలో సిఎస్ఐఆర్ నెట్కి సంబంధించి మొత్తం నోటిఫికేషన్లోని మెయిన్ పాయింట్స్ డిస్కస్ చేయబోతున్నాము ఇన్ఫర్మేషన్ బులెటిన్ నుంచి మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, ఇది జూన్ 2021 సైకిల్కి సంబంధించి మనకు 2022 ఇయర్లో 3 ఎగ్జామినేషన్స్ వస్తాయి. జూన్ 2021 సైకిల్, డిసెంబర్ 2021 సైకిల్, ఇంకా ఎలాగో మనకు నెక్స్ట్ వచ్చే సైకిల్ కూడా మనకు 2022లో రెగ్యులర్ సైకిల్ కూడా ఉంటుంది. కాబట్టి ఈసారి మనకు చాలా మంచి రోజులు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్. సో మనకు ఈ ఇన్ఫర్మేషన్ బ్రౌచర్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి, ఫీజ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ త్రూ ఎన్టీఏ వెబ్సైట్. ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, జాయింట్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2021 ఫిల్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. మీ రిజిస్ట్రేషన్ ఫామ్ని ఫిలప్ చేయొచ్చు. సో డిసెంబర్ 3 నుంచి జనవరి 2 మధ్యలో అప్ టు 11:50 రాత్రి 11:50 వరకు ఇది ఓపెన్లో ఉంటుంది. దయచేసి మీరు రిజిస్టర్ చేసుకోండి. లాస్ట్ డేట్ ఫర్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్, పేమెంట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి మనకు 3 జనవరి 2021 మై డియర్ ఫ్రెండ్స్. యాక్చువల్గా 2021 కాదు, ఇది 2022. సో ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంది చూడండి, నో ప్రాబ్లం. కానీ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే 2022 జనవరి రాత్రి 11:50 ఈ పర్టికులర్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ప్రాసెస్ క్లోజ్ అయిపోతుందని చెప్పడం జరిగింది. లాస్ట్ డేట్ ఫర్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఇక్కడ 2021 కాదు, 22. ఏదో చిన్న మిస్టేక్ జరిగింది. చూడండి, ఫీ స్ట్రక్చర్ ఒకసారి చూసుకుంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు 1000 రూపీస్ పే చేయాలి. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళు ఒకసారి నాన్ క్రీమీ లేయర్కి సంబంధించి మీరు ఎలిజిబిలిటీ చూసుకోండి, వాళ్ళు 500 పే చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 250 పే చేయాలి. యాజ్ వెల్ యాజ్ థర్డ్ జెండర్ అంటే ట్రాన్స్జెండర్స్ వచ్చేసి 250 రూపీస్ పే చేయాలి. పర్సన్స్ విత్ డిజైబిలిటీకి ఎటువంటి ఫీజు లేదు, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందో అది కూడా చూద్దాము. కరెక్షన్స్ ఇన్ పర్టికులర్స్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ ఓన్లీ. 5th జనవరి నుండి 9th జనవరి మధ్యలో ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కడన్నా చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్స్ వచ్చేసి మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తా అని చెప్పారు. ఈ ఎగ్జామినేషన్ మోడ్ కంప్లీట్లీ ఆన్లైన్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఇది కండక్ట్ చేసేది ఎన్టీఏ.
ఇందులో మనకు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎగ్జామినేషన్ 3 hours ఉంటుంది, 180 minutes. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఎగ్జామినేషన్ డేట్స్ ఒకసారి చూడండి. 29th January 2022, 5th February 2022, 6th February 2022. ఈ 3 different డేట్స్లో ఆన్లైన్ మోడ్లో ఈ ఎగ్జామినేషన్ని ఆర్గనైజ్ చేస్తారు. 180 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది, 3 hours. ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఇది కేవలం సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి మాత్రమే. ఆ సబ్జెక్ట్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. 2 షిఫ్ట్స్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారండి. మార్నింగ్ షిఫ్ట్ 9 to 12, మళ్ళీ సెకండ్ షిఫ్ట్ వచ్చేసి 3 to 6 మధ్యలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మనకు సెంటర్ డేట్ షిఫ్ట్ ఆఫ్ జాయింట్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ మళ్ళీ మెన్షన్ చేస్తా అని చెప్పారు. యాజ్ మెన్షన్ ఆన్ ది అడ్మిట్ కార్డ్, అది లేటర్ మెన్షన్ చేస్తారు. రిజల్ట్స్ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. రిజల్ట్స్ డేట్ ఎప్పుడు, ఇంకా రిమైనింగ్ కీస్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అవన్నీ ఏం మెన్షన్ చేయలేదు. కానీ ప్రస్తుతానికైతే రిజిస్ట్రేషన్కి సంబంధించి మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ డేట్స్లో ఓపెన్ అయిపోయాయి ఆల్రెడీ, మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఇది కాకుండా నెక్స్ట్ మన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే, ఓన్లీ మెయిన్ ఇన్ఫర్మేషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఒకసారి మనం చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ టు రైట్ సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామినేషన్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎంఎస్సి లేకుంటే దాని ఈక్వివలెంట్ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ బిఎస్, ఎంఎస్, బిఎస్ 4 years కానివ్వండి, బీటెక్, బీఈ, బీ ఫార్మా, ఎంబీబీఎస్ విత్ అట్లీస్ట్ 55%, రౌండ్ ఆఫ్ కూడా కాదు. మీకు 54 పాయింట్ సంథింగ్ ఉందా, మీరు రౌండ్ ఆఫ్ చేసుకుని 55 అజ్యూమ్ చేసుకున్నారా, కాదు, వితౌట్ రౌండ్ ఆఫ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఎవరి కోసం అంటే జనరల్ విత్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ కోసం 55% కన్నా ఎక్కువ ఉండాలి. 55 లేదా 55 కన్నా ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ 50% వితౌట్ రౌండింగ్ ఆఫ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జెండర్ అండ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి మనకు 50% ఉంటే చాలు. అది కూడా రౌండింగ్ ఆఫ్ కాదు. 49 పాయింట్ సంథింగ్ ఉందా, అది కూడా కుదరదు. 50 లేదా దానికన్నా ఎక్కువ ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ టు రైట్ దిస్ ఎగ్జామినేషన్. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఏదైతే ఉందో, క్యాండిడేట్స్ ఎన్రోల్డ్ ఫర్ ఎంఎస్సి or having completed 10 + 2 + 3 years of the above qualifying examination as on the closing date of online submission. సో ఆన్లైన్ సబ్మిషన్ ఎప్పుడైతే క్లోజ్ అయిపోతుందో January 3rd, 2022, సో ఆన్లైన్ సబ్మిషన్ ఎప్పుడైతే క్లోజ్ అయిపోతుందో అప్పుడు లోపల ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై ఇన్ ద అబౌవ్ సబ్జెక్ట్ అండర్ ద రిజల్ట్ అవైటెడ్. అంటే మీరు ఎగ్జామినేషన్స్ రాసేశారు, కొన్ని కేసెస్లో మీరు యూజీసీ ఎన్టీఏ నెట్ ఎగ్జామినేషన్ చూడండి, అందులో మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నా కూడా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం మెన్షన్ చేశారు అంటే, మీరు ఎగ్జామినేషన్స్ రాసేసి రిజల్ట్స్ అవైటెడ్ అని కేటగిరీలో మీరు అప్లై చేసుకోవాలి. రిజల్ట్స్ అవైటెడ్ కేటగిరీ ఆన్ ద కండిషన్ దట్ దే కంప్లీట్ ద క్వాలిఫైయింగ్ డిగ్రీ విత్ ద రిక్విజైట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ విత్ ఇన్ ద వ్యాలిడ్ పీరియడ్ ఆఫ్ 2 years టు అవైల్ ద ఫెలోషిప్. మై డియర్ ఫ్రెండ్స్, జనరల్గా మీరు ఒక్కసారి సెట్ నెట్ క్వాలిఫై అయిన తర్వాత మీకు 2 years టైం ఇస్తారు టు సబ్మిట్ యువర్ డాక్యుమెంట్స్. ఒకవేళ ఇన్ ద కేస్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఇన్ కేస్ ఆఫ్ ఎన్టీఏ నెట్ అండ్ ఇన్ ద కేస్ యు ఆర్ రిజల్ట్స్ వెయిటింగ్, మీ ఎగ్జామినేషన్స్ అయిపోయి రిజల్ట్స్ వెయిటింగ్లో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు, తర్వాత మీరు సబ్మిట్ చేసేయాలి. ఇంకా రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మీరు చూడొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, మనం ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఏజ్ లిమిట్ ఎంత సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామినేషన్ రాయడం కోసం అన్న పాయింట్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామినేషన్ రాయడానికి ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు. కానీ మీకు జేఆర్ఎఫ్ కావాలి, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కావాలి, ఆ అవార్డు కావాలి అంటే ఇక్కడ చూడండి, జేఆర్ఎఫ్ మ్యాక్సిమం 28 years యాజ్ ఆన్ 1/7/2020. 1/7/2020 మ్యాక్సిమం 28 years ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ మే బీ రిలాక్స్డ్ అప్ టు 5 years ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జెండర్, పర్సన్స్ విత్ డిజైబిలిటీ, పీడబ్ల్యూడి, ఫీమేల్ అప్లికెంట్స్ కూడా 5 year రిలాక్సేషన్ అన్నమాట. సో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ 3 years ఇన్ కేస్ ఆఫ్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అప్లికెంట్స్. మై డియర్ ఫ్రెండ్స్, సో జేఆర్ఎఫ్ ఏదైతే ఉందో,
సో ఈ జేఆర్ఎఫ్ మనకు 28 ఇయర్స్ యాజ్ ఆన్ 1/7/2020. సో దీనికి సంబంధించి మనకు దిస్ ఏజ్ లిమిట్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ద కరెంట్ ఎగ్జామినేషన్ సైకిల్ ఓన్లీ అని క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి, దీన్ని బేస్ చేసుకొని 28 ఇయర్స్ యాజ్ ఆన్ 1/7/2020, అది కూడా ఈ ఎగ్జామినేషన్కి మాత్రమే. ఒకవేళ మీరు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జెండర్, పర్సన్స్ విత్ డిజైబిలిటీ మరియు ఫీమేల్ అప్లికెంట్స్ అయితే మీకు ఒక 5 ఇయర్స్ వచ్చేసి రిలాక్సేషన్ ఇస్తారు. మీరు ఓబీసీ వాళ్ళైతే స్పెషల్గా మీకు 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఇస్తారు. 28 + 3 ఇయర్స్ అన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. కానీ మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్కి అప్లై చేసుకుంటే నో ఏజ్ లిమిట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనకు చూసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. ఈ పేపర్ ఏదైతే ఉందో మనకు 3 పార్ట్స్లో డివైడ్ అవుతుంది. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. పార్ట్ ఏ ఏదైతే ఉందో అందరికీ కామన్ మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, ఈ ఎగ్జామినేషన్ ఆన్లైన్ మోడ్లోనే కండక్ట్ చేస్తారు. మనకు ఈ ఎగ్జామినేషన్లో ఎటువంటి బ్రేక్స్ ఉండవు. కంటిన్యూస్గా 3 అవర్స్ కూర్చోవాల్సిందే. ఇందులో మనకు పార్ట్ ఏ జనరల్ పేపర్, పార్ట్ బి, పార్ట్ సి సబ్జెక్ట్ పేపర్స్ అన్నమాట. ఏ విధంగా మనకు సెట్లో లేకుంటే ఎన్టీఏ నెట్ ఎగ్జామినేషన్లో మనకు పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 అంటారు. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అంటారు. పేపర్ 1 ఏ రకంగా అందరికీ కామనో ఇక్కడ పార్ట్ ఏ అన్నది అందరికీ కామన్ అన్నమాట. ఎంతమంది అయితే రాస్తున్నారు, ఫిజిక్స్ కానివ్వండి, కెమికల్ సైన్సెస్ కానివ్వండి, ప్లాంటరీ సైన్సెస్ కానివ్వండి, లైఫ్ సైన్సెస్ కానివ్వండి, వాళ్ళందరికీ పార్ట్ ఏ కామన్ అన్నమాట. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, టోటల్ క్వశ్చన్స్ పార్ట్ ఏ నుంచి 20, పార్ట్ బి నుంచి 40, పార్ట్ సి నుంచి 60, టోటల్ 120. ఇందులో మీకు మ్యాక్సిమం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఇందులో మీరు అటెంప్ట్ చేయాల్సిన క్వశ్చన్స్ ఇందులో 15, ఇందులో 35, ఇందులో 25, మ్యాక్సిమం 75 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి ఇన్ ఆల్ దీస్ 3 పేపర్స్ మై డియర్ ఫ్రెండ్స్, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. సో దీన్ని బేస్ చేసుకొని ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఇక్కడ మార్క్స్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ 2 మార్క్స్, 2 మార్క్స్, 4 మార్క్స్, టోటల్ 200 ఎగ్జామ్. నెగిటివ్ మార్కింగ్ ఏదైతే ఉందో ఇక్కడ 0.5 నెగిటివ్ మార్కింగ్ రాంగ్ క్వశ్చన్స్కి, ఇక్కడ 0.5 నెగిటివ్ మార్కింగ్, ఇక్కడ 1 మార్క్ నెగిటివ్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్ రాంగ్ క్వశ్చన్స్కి. ఇది వచ్చేసి కెమికల్ సైన్సెస్కి. సిమిలర్గా మనం చూసుకుంటే అర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్ సైన్సెస్, ప్లాంటరీ సైన్సెస్ వాళ్ళకి 33% నెగిటివ్ మార్కింగ్ ఆన్ పార్ట్ సి. పార్ట్ ఏ, పార్ట్ బికి 25%. ఇది కెమికల్ సైన్సెస్ వాళ్ళకి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఇక్కడ మన క్వశ్చన్స్ కూడా మారిపోతాయి. చూడండి, మనకు ఇక్కడ 20 ఇచ్చారు, ఇక్కడ 20 ఇచ్చారు, 20 ఇచ్చారు. ఇది అందరికీ కామన్ కాబట్టి. పార్ట్ బిలో ఇక్కడ 40 ఇచ్చారు, ఇక్కడ 50 ఇచ్చారు, ఇక్కడ 50 ఇచ్చారు. ఇక్కడ పార్ట్ సిలో 60 ఇచ్చారు, 80 ఇచ్చారు, 75 ఇచ్చారు. సో దీన్ని బేస్ చేసుకొని ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏదైతే ఉందో కెమికల్ సైన్సెస్ వాళ్ళకి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డిఫరెంట్, అటెంప్ట్ చేయాల్సిన క్వశ్చన్స్ డిఫరెంట్, వాళ్ళ నెగిటివ్ మార్కింగ్ డిఫరెంట్. అర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లాంటరీ సైన్సెస్ వాళ్ళకి డిఫరెంట్, లైఫ్ సైన్సెస్ వాళ్ళకి డిఫరెంట్, మ్యాథమెటికల్ సైన్సెస్ వాళ్ళకి డిఫరెంట్. సో ఈ డీటెయిల్స్ అన్ని ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది ప్రతి ఒక్క పార్ట్లో. మనకు ప్రతి ఒక్క పేపర్లో పార్ట్ ఏ అన్నది కామన్ మై డియర్ ఫ్రెండ్స్. సో దీన్ని బేస్ చేసుకుని ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ముఖ్యమైన కొన్ని డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. కెమికల్ సైన్సెస్, అర్త్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ వాళ్ళకి ఈ ఇన్స్ట్రక్షన్స్ని కూడా మీరు ఖచ్చితంగా చదవండి. దిస్ విల్ డెఫినెట్లీ బి యూస్ఫుల్ ఫర్ యూ. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ హిందీ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్. ఆన్లైన్ ఎగ్జామినేషన్ నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో మనకు ఏ విధంగా సెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారో యాజ్ వెల్ యాజ్ యూజీసీ ఎన్టీఏ నెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారో నాన్ సైన్సెస్ వాళ్ళకి ఇదంతా కామన్గా ఉంటుంది కాబట్టి మనం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాం. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క సబ్జెక్ట్ వాళ్ళకి ఒక్కొక్క రకంగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కాబట్టి దయచేసి ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఒకసారి క్లియర్గా చదవండి బిఫోర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్. సో ఏ ఎగ్జామినేషన్స్ అంటే ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, కెమికల్ సైన్సెస్ సబ్జెక్ట్ కోడ్ 701, 702 అర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లాంటరీ సైన్సెస్, 703 లైఫ్ సైన్సెస్, 704 మ్యాథమెటికల్ సైన్సెస్, 705 ఫిజికల్ సైన్సెస్. ఈ 5 సబ్జెక్ట్స్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారో మనకు ఎప్పుడైతే యూజీసీ ఎన్టీఏ నెట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందో ఒక 7-8 మంత్స్ బ్యాక్, అప్పుడు చాలామంది సైన్సెస్ వాళ్ళు మాకు ఫోన్ చేసి మా సబ్జెక్ట్స్ లేవేంటి సార్ అందులో అని చెప్పారు. అప్పుడు నేను వాళ్ళకి క్లియర్గా ఏం చెప్పాను అంటే మీకు సపరేట్గా సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దిస్ ఈజ్ నాట్ యువర్ సబ్జెక్ట్. సో ఇప్పుడు మీరు అప్లై చేసుకోవాల్సింది సిఎస్ఐఆర్ నెట్, అది రిలీజ్ అయిపోయింది, ఇప్పుడు అప్లై చేసుకోండి.
సో దీన్ని బేస్ చేసుకుని మై డియర్ ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ సిలబస్ ఏదైతే ఉందో మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సిలబస్ ఒకసారి ఈ CSIR వెబ్సైట్లో విజిట్ చేయండి. ఎగ్జామినేషన్ టైమింగ్స్, ఎన్ని గంటలకు రావాలి, ఎన్ని గంటలకు ఎంట్రీ, ఇదంతా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. దీస్ ఆర్ ద మ్యాక్సిమం పాయింట్స్. ఇవన్నీ మ్యాక్సిమం పాయింట్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ మ్యాక్సిమం పాయింట్స్కి సంబంధించి మనం డిస్కస్ చేసేసాము. ఇంకా రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ యాజ్ యూజువల్గానే మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన మ్యాక్సిమం పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఇదే కీ రోల్ ప్లే చేస్తాయి. ఇంకా అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలి, సో యాజ్ వెల్ యాజ్ మనకు ఏ కరోనా గైడ్లైన్స్ని ఫాలో అవ్వాలి, ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ కంటెంట్ మై డియర్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. యాజ్ వెల్ యాజ్ మీరు ఒక్కసారి మనకు అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అహ్మద్ బాషా షేక్ అని మీరు సెర్చ్ చేస్తే నా కోర్సెస్ని మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను ఫ్రీ క్లాసెస్ తీసుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. యాజ్ వెల్ యాజ్ మనం స్టార్ట్ చేయబోయే ఫ్యూచర్ కోర్సెస్కి మీరు ఎన్రోల్ కూడా చేసుకోండి. దిస్ విల్ డెఫినెట్లీ బీ యూస్ఫుల్ ఫర్ యూ. ఆ లింక్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఫ్రీ క్లాసెస్ కాబట్టి మీరు అందరూ అటెండ్ అవ్వచ్చు. దిస్ విల్ డెఫినెట్లీ యాడ్ వాల్యూ టు యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా అప్డేట్స్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఒక్కసారి వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను రెగ్యులర్గా మీకు అప్డేట్స్ పంపిస్తాను. Thank you very much my dear friends for your valuable time in watching this video. I am Dr. Ahmad Basha signing off. We'll meet with many more videos. Until then, take care of yourself. Jai Hind.